హాయ్ అండి. ఎక్కడున్నామా అని చూస్తున్నారా? ఇది వెంకటగిరి దగ్గర ఉన్నటువంటి కొలితోట అంటారు దీన్ని. ఇక్కడ విష్ణుమూర్తి భార్య అయినటువంటి చెంచులక్ష్మి అమ్మవారు ఉన్నారు. ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ టెంపుల్కి వచ్చాము మేము, టెంపుల్ చూద్దామనేసి. ఆల్రెడీ ఇంతకుముందు ఒక 3 times నేను ఇక్కడికి వచ్చినాను. ఇది 4th టైము. సో ఈరోజు శుక్రవారము. ఈరోజు అయితే ఇక్కడ బాగా పూజ చేస్తారు. శుక్రవారం రోజు చాలా అసలు కన్నుల పండుగగా ఉంటుంది ఇక్కడ చూడడానికైతే పూజ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా ఏంటంటే అక్కడ అన్నదానం చేస్తారన్నమాట. అక్కడ లైన్స్ కట్టినారు కదా ఆ పెద్ద చెట్టు దగ్గర. ఇవి వాష్రూమ్స్. ఇక్కడ ఈ ఆవు ఇలా వస్తున్నాయి కదా, ఇక్కడ పార్కింగ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదా ముందు కూడా ఆపుకోవచ్చు. ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడన్నమాట. సో ఇక్కడ చిన్న బావి లాంటిది ఒకటి ఉంటుంది, అందులో వాటర్ ఉంటాయి. అక్కడ ఎంత లోతుందని అయితే తెలియదు, కానీ దాంట్లోకి ఎవరు దిగరు. అక్కడ పూజ చేసే వాళ్ళు మాత్రం దిగి కొంచెం వాటర్ అలా తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు, వాటర్ కావాలి అని అన్న వాళ్ళకి. ఎంత బాగుందంటే ప్రశాంతంగా వాతావరణం చూడ్డానికి ఎంత సస్యశ్యామలంగా ఉందో అంత ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్ వాతావరణం అంటారు కదా, అదేనేమో మేబీ. ఇదిగోండి మా వాళ్ళైతే బావిని చూడడానికి అయితే వెళ్తున్నారన్నమాట. ఎంత లోతుందో చూద్దామని. అక్కడ చూడండి ఎలా ఉందో, లోపల చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇటు సైడ్ ఒక చెట్టు, ఇటు సైడ్ ఒక చెట్టు, 2 మామిడి చెట్లు అయితే ఉన్నాయి. మధ్యలో వాటర్ ఉందన్నమాట. లోతు అయితే ఎక్కువగా ఉన్నట్టు నాకు అనిపించలేదు, కానీ చూడడం వేరు దిగడం వేరు కదా. ఎలా ఉందో చూడండి. ఈ వాటర్ అయితే ఎవరన్నా సంతానం లేని వారు, ఏమన్నా మొక్కలు కోరికలు కోరుకున్న వాళ్ళు అట్లా ఇంట్లో తీసుకెళ్ళి చల్లుకునే వాళ్ళు, తాగే వాళ్ళు అట్లా ఉంటారన్నమాట. ఎవరి నమ్మకం వాళ్ళది కదా. సో అలా ఈ వాటర్ని అయితే తీసుకెళ్తూ ఉంటారు, చిన్న చిన్న బాటిల్స్లో తీసుకెళ్లే వాళ్ళు అలాగా. ఇక్కడ ఉంది కదా చిన్న దేవుడు, ఇక్కడ ఉన్నాడని చెప్పాను కదా. ఇదిగోండి ఇక్కడ కొబ్బరికాయలు అవి కొట్టుకుంటారు. మేబీ అక్కడ కొట్టుకోవాలనుకున్న వాళ్ళు అక్కడ కొట్టుకోవచ్చు, లేదు ఇక్కడ పూజ చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఇక్కడ తిరిగేసి అక్కడికి వెళ్ళి పూజ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఇక్కడ సరుకులు తీసుకొని వచ్చి ఇక్కడ పొంగళ్ళు పెట్టుకునే వాళ్ళు అనమాట. ఏవైనా మొక్కులు ఉంటాయి కదా, సో అట్లాంటి వాళ్ళు అయితే వీళ్ళు. చూడండి ఇక్కడ బుట్టలు ఇవన్నీ ఎలా ఉన్నాయో. మామూలుగా చెంచులక్ష్మి అమ్మవారికి ఏంటంటే బుట్టలు అట్లాంటివి తీసుకెళ్తారు అని అంటారు. మామిడాకులు ఇంకా మొగలి రేకులు. ఇక్కడ దగ్గరలో అయితే మొగలి చెట్లు ఉన్నాయి. మామూలుగా ఒక్క మొగలి చెట్టు ఇంట్లో ఉంటేనే పాములు వస్తాయి, నాగపాములు అని అంటారు కదా. వామ్మో ఇక్కడైతే ఏకంగా ఎన్ని మొగలి చెట్లు ఉన్నాయో. సీసీ కెమెరాలు చూడండి చెట్టుకు పెట్టున్నారు. ఈ సీసీ కెమెరాలు ఉన్నాయి అంటే ఎక్కడో అనుకున్నాను, పైన చెట్టుకు పెట్టున్నారన్నమాట. ఎందుకంటే ఇక్కడ మొగలి చెట్లలో ఎవరన్నా దిగేస్తారు అని చెప్పేసి ఇక్కడ కంచేశారు. అయినా సరే దిగుతున్నారని ఇలా సీసీ కెమెరాలు పెట్టినారు. చూస్తున్నారు కదా మొగలి చెట్లు ఎలా ఉన్నాయో. నాకైతే మొగలి చెట్లు పేరు వింటేనే దూరంగా పరిగెడతాను, ఎందుకంటే అక్కడ ఎక్కువ నాగుపాములు ఉంటాయి అని అంటారు. ఇక్కడేమో ఏకంగా మొగలి తోటే ఉంది. వామ్మో ఎన్ని మొగలి చెట్లు ఉన్నాయో. అస్సలు లోపలికి వెళ్తే ఖచ్చితంగా ఒక్క నాగుపాము అయినా ఉండే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. అన్ని చెట్లు ఉన్నాయి. ఇవి పూలు పూస్తాయి. అందరికీ మొగలి రేకులు మొగలి పూలు తెలిసే ఉంటాయి కదా. ఇప్పుడైతే పూలు అయితే లేవు, అంతా చెట్లే ఉన్నాయి. ఎంత పచ్చగా ఉన్నాయో చూడండి. ఈ పచ్చదనం వెనకాల ఎన్ని పాములు ఉన్నాయో కదా. మా వాడైతే దిగి లోపలికి కోస్తాను అంటున్నాడు. అంత సాహసం అయితే చేయొద్దని చెప్పాను. ఇక్కడ మొగలి రేకుల కోసం అని వెళ్ళి ఆ పాముని కలబెట్టి వాటిని బయట తీయడం అదొక రిస్క్. పైగా అవేదో ప్రశాంతంగా లోపల పడుకుంటే వాటి స్వేచ్ఛని కదిలించినట్టు అవుతుంది. అందుకే మన పని మనం చేసుకుంటే వాటి పని అవి చూసుకుంటాయి అనే ఉద్దేశంతో వద్దని చెప్పాను. మా వాళ్ళని అయితే ఇట్లా లాక్కొచ్చాను, కానీ మా వాడి ధ్యాస అయితే మొత్తం అక్కడే ఉంది, మొగలి రేకుల మీదే. అక్కడి నుంచి లాక్కొచ్చాను కదా అని ఇలా తామర పూల మీద పడ్డాడు. ఇదిగోండి ఇక్కడ తామర చెట్లు, ఇంకా బొకెట్స్లో కడతారు కదా వాటికి సంబంధించిన చెట్లు ఇక్కడ ఉన్నాయి.
ఇవి ఇక్కడ ఇంత అద్భుతంగా ఎలా మలిచాయో ఏమో నాకు తెలియట్లేదు. కానీ తామర పూలు అయితే ఒక్కటి కూడా కనిపించలేదు. తామర ఆకులు మాత్రం ఉన్నాయి. మా పిల్లాడి గమ్ముండకుండా వాటి మీద అయితే నీళ్ళు పోస్తూ ఉన్నాడు. వాటి మీద అలాగే ఆకుకి అంటుకోకుండా డ్రాప్ ఎలా నిలబడిందంటే చూడడానికి ఎంత బాగుంది. అందరూ అయితే ఇలా వెళ్తూ ఉన్నారు. అక్కడ జనాలు కనిపిస్తున్నారు కదా, వాళ్ళు ఏంటంటే డ్రమ్స్ కొట్టుకుంటూ వస్తున్నారన్నమాట. వాళ్ళు దేవుడికి పెట్టుకోవడానికి దేవుడి దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నారు. సో అందరూ అలా చూస్తూ ఉన్నారన్నమాట. డ్రమ్స్ కొట్టేటప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. పైగా ఇక్కడ డ్రమ్స్ కొట్టంగానే అమ్మవారు వస్తారు అని అంటారు. సో అందువల్ల అందరూ పరిగెస్తున్నారనమాట చూడ్డానికి. మేము వెళ్ళాలి అని అనుకుంటున్నాము. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. అందరూ అయితే ఆ డ్రమ్స్ కొట్టే దగ్గరికి వెళ్ళారన్నమాట. చాలామందికి అంటే అమ్మవారు వచ్చి అక్కడ వాళ్ళు ఆడుతూ ఉన్నారు. సో అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తున్నారు. మా వాళ్ళు అయితే నాకంటే ముందు పరిగెత్తేస్తారు ఇంట్రెస్టింగ్గా చూడడానికి. అదిగోండి అక్కడ ఆడుతూ వెళ్తూ ఉన్నారు కదా. నేను వెళ్ళేసరికి అయితే వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళిపోయారు. ఇలా ఆడే దగ్గరికి వెళ్ళాలంటే నాకు కొంచెం భయం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఆడుతూ కొందరికి అమ్మవారు వచ్చినప్పుడు ఎలా ఉంటారో తెలియదు కదా, ఏదో తెలియని భయం అన్నమాట. సో నేను అందువల్ల ఏంటంటే కొంచెం దూరంగానే ఉంటాను. ఇదిగోండి ఎలా ఆడుతున్నారో చూడండి. ఇక్కడ సాంబ్రాణి పొగ వేస్తూ ఉన్నారన్నమాట. ఇలా సాంబ్రాణి పొగ వేస్తూ డ్రమ్స్ కొట్టంగానే అమ్మవారు వస్తారు అని అంటారు. ఇలా వీళ్ళందరూ ఆడుతూ ఉన్నారు. వీళ్ళు అమ్మవారి టెంపుల్కి